ఉదయం మిగిలిపోయిన అన్నంతో రాత్రికి ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈరోజు కేవలం 10 నిమిషాల్లో అందరూ మరోసారి వడ్డించమనేంత టేస్టీగా ఉండే పండు మిర్చి టమాటో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేద్దాం. ఇంట్లో ఉన్న కొన్ని సాధారణ పదార్థాలతో ఈ రెసిపీ సిద్ధమవుతుంది. మరెందుకు ఆలస్యం, మొదలు పెడదాము. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం. నూనె వేడయ్యాక 3 గుడ్లు ప్యాన్లో పగలగొట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి గరిటెతో బాగా కలుపుతూ స్క్రాంబుల్ ఎగ్ లాగా చేసుకుందాం. గుడ్లు చిన్న చిన్న ముక్కలుగా అయితే ప్రతి ముద్దలో ఎగ్ రుచి బాగా వస్తుంది. గుడ్లు పూర్తిగా ఉడికిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మరో స్పూన్ నూనె వేసుకుందాం. ముందుగా ఆవాలు వేసుకుందాం. అవి చిటపటలాడగానే జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకుందాం. ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసి వేయించుకుందాం. ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకుందాం. టమాటాలను మీడియం ఫ్లేమ్పై మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు ఈ రెసిపీలో అసలైన రుచిని ఇచ్చేలా పండుమిర్చి పేస్ట్ వేసుకుందాం. దీన్ని టమాటోతో కలిసి 1 నుంచి 2 నిమిషాలు బాగా వేయించుకుందాం. ఇలా చేయడం వల్ల పచ్చివాసన పోయి అద్భుతమైన రంగు, రుచి వస్తాయి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్క్రాంబుల్ ఎగ్ వేసి బాగా కలుపుకుందాం. ప్రతి ఎగ్ ముక్కకు టమాటా, పండుమిర్చి మసాలా బాగా పట్టేలాగా 1 నిమిషం కలుపుకుందాం. ఇప్పుడు అన్నం వేసి తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసి నెమ్మదిగా కలుపుకుందాం. అన్నం గింజలు విరిగిపోకుండా మెల్లగా టాస్ చేస్తూ కలిపితే చాలా బాగుంటుంది. ప్రతి గింజకు మసాలా బాగా పట్టే వరకు 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉంచుకుందాం. చూడండి, ఎర్రగా కనిపిస్తున్న టమాటో, పండుమిర్చి మసాలా, ఎగ్ ముక్కలు అన్నానికి ఎంత బాగా పట్టాయో. ఈ వాసన వస్తే ఇంట్లో ఉన్న వాళ్ళు కిచెన్లోకి వచ్చేస్తారు కదా. అంతే, మన పండుమిర్చి టమాటో ఎగ్ ఫ్రైడ్ రైస్ సర్వ్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఇంట్లో కూడా చూసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి సింపుల్ టేస్టీ తెలుగు వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.